హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి లాస్ట్ సండే రోజుదండి. సో ఆఫ్టర్ రాఖీ అని చెప్పొచ్చు. సో ఆ రోజు అయితే మేము ఇంకా ఫ్యామిలీ గ్యాదర్ చేసుకుందాము అని చెప్పేసి, ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటే ఎక్కడెక్కడి నుంచో కాదండి, మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మా 4 ఫ్యామిలీస్ అంతే. సో మా 4 అని ఎట్లా చెప్తాము అని అంటే, నాన్న వాళ్ళు ముగ్గురండి, నాన్న, బాబాయ్, పెద్దనాన్న, సో ఇంకా మేనత్త. సో మా 4 ఫ్యామిలీస్ మాత్రమే గ్యాదర్ అయ్యాము. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకే దగ్గర ఉంటాము కానీ ఎవరింట్లో వాళ్ళు వండుకుంటే ఆ కిక్ రాదు కదండి. బట్ మేమంతా కూడా పిల్లలమంతా కూడా ప్లాన్ చేసాము. ఏంటి అని అంటే, అందరం కలిసి ఒకే దగ్గర మనము మంచిగా ఏదైనా ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పేసి. ఇంకా ఎప్పటికీ చికెన్, మటన్ ఏదైనా రొటీన్గా చేసుకుంటాం కదా. బిర్యానీ అయితే మనం బయటే తింటాము. సో అందరము ఎవరిళ్ళలో వాళ్ళే తింటారు చేసుకొని కూడా అని చెప్పేసి అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చెప్పి అన్నీ కూడా ఆ నైట్ అరౌండ్ 8:30 అట్లా అవుతుందండి. సో ఆ టైంలో అన్నీ కూడా తీసుకొచ్చుకొని ఇంకా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసాము. సో మా ఇంట్లో అయితే షెఫ్లు ఉన్నారండి. సో మా బ్రదర్స్ అంతా షెఫ్సే. సో వాళ్ళే అన్నీ మాకు చేసేసారు. ఇంకా చిన్న చిన్నవి ఏంటి, ఆనియన్ ఫ్రై చేయడం కానివ్వండి, లేదు అని అంటే ఇంకా ఆ గ్రేవీ ఉంటుంది కదా, సో ఆ గ్రేవీ ప్రిపేర్ చేయడం కానివ్వండి, అలాంటివి అయితే నేను మా చెల్లె చేసాము. సో పిన్ని కూడా కొంచెం హెల్ప్ చేశారు. పాపం చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే ఆ నైట్ టైంలో ఇంకా హైలైట్ ఏంటి అంటే శ్రావణ మాసం కదండి. సో మా మేనత్త తినదు, మా పిన్ని తినదు. సో మాకైతే ఆ విషయం లాస్ట్లో తెలిసింది. బట్ ఏంటి అని అంటే, అనుకున్నాం కదా ఎందుకు స్పాయిల్ అవ్వడము అని చెప్పేసి, అందరం కలుద్దాము అని అనుకున్నాం కాబట్టి అని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే చేసేసాము. సో చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది డిన్నర్కి. బట్ ఏం కాదు, ఎందుకోసము అంటే ఫ్యామిలీ కలుస్తుంది కదా. సో ఆ టైంలో వాళ్ళందరూ అందరినీ ఒక దగ్గర చూస్తే ఆ లేట్ అనేది గుర్తుకు రాదు. ఇంకా నెక్స్ట్ డే కొంచెం లేట్గా బ్రషింగ్ చేస్తే సరిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా మేమైతే చికెన్ని దమ్లాగా చేసేసాము. సో దమ్ పెట్టి ఎందుకోసం అంటే మంచిగా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాము. సో నార్మల్గా రెగ్యులర్ పీసెస్ వద్దు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయామండి. సో ఇంకా ఫైనల్గా అయితే మంచిగా దమ్ పెట్టేసుకొని, మంచిగా పెద్ద పీసెస్, లెగ్ పీసెస్, చెస్ట్ పీసెస్ తీసుకొని దమ్ పెట్టేసుకున్నాము. సో ఇదంతా కూడా ప్రాసెస్ చేసింది అయితే మా తమ్ముడేనండి. సో మా తమ్ముళ్ళు అయితే పెద్ద షెఫ్లే. సో చాలా పెద్దగా అని చెప్పను కానీ వాళ్ళైతే మంచిగా వంటలు చేస్తారు. సో పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కూడా క్యాటరింగ్ చేస్తూ ఉంటారు, అందుకోసం అని చెప్పి. ఇంకా మీకెవరికైనా ఈ దమ్ బిర్యానీ రెసిపీ అంటే మా స్టైల్లో కాదండి, మా తమ్ముడి స్టైల్లో కావాలి అంటే, ఫంక్షన్ స్టైల్లో కావాలి అని అంటే కామెంట్ చేసేయండి. నేనైతే కంప్లీట్ రెసిపీ అనేది పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు చేయనండి, వాళ్ళు మళ్ళీ మేమంతా గ్యాదర్ అయ్యి మళ్ళీ చేసుకుంటాం కదా, అప్పుడు చేస్తాను. సో ఇలా చిన్న చిన్నవి హ్యాపీనెసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే ఎంత సంపాదించినా కూడా హ్యాపీనెస్ లేకుంటే ఏం లాభం అండి. సో ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటే వచ్చే హ్యాపీనెస్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం వీలైతే మీరు మీ ఫ్యామిలీ వాళ్ళకి అలాంటి హ్యాపీనెస్ని ఇవ్వండి. సో ఎందుకోసం అనంటే, ఎంత కాలం ఉన్నా సరే చిన్న చిన్న మెమొరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనిషికి. సో అలాంటివి మీరు కూడా మీ ఫ్యామిలీకి ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి అబ్బా. సో ఇది నా విష్ అని చెప్తున్నాను. సో ఏంటి అని అంటే, చిన్నగా ఏదైనా ఒక సందర్భాన్ని తీసుకొని, అంటే అందరూ కలిసినప్పుడు స్పెషల్గా గ్యాదర్ అవ్వాలంటే మనతో అయ్యే పని కాదు. సో ఈ బిజీ షెడ్యూల్స్లో ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాం మనము. సో అందుకోసం అని చెప్పేసి, సో ఇదైతే మా చిన్ని బుజ్జి ఫ్యామిలీ అండి. చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ ఉన్నారు. సో తినేదైతే వాడే మా అన్న. సో ఇంకా వీళ్ళైతే మా వదినళ్ళు, ఇంకా మా కోడలు, ఆ బిడ్డ, వీళ్ళందరం ఇంకా ఇంట్లో సరిపోదు అని చెప్పేసి బయట అయితే మగవాళ్ళంతా బయట కూర్చున్నారండి. సో వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.